హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషించేద్దాం. ముందుగా ఆంధ్రప్రభ చూద్దాం. ఆంధ్రప్రభలో వచ్చిన వార్తల్ని. జూన్ 4 వరకు ఓపిక పట్టండి, మనదే అధికారం, వాలంటరీ వ్యవస్థ పైన తొలి సంతకం, ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ విధానం కొనసాగిస్తాం, చంద్రబాబు దుర్మార్గపు ఆట వల్లే ఆటంకాలు, 31 మంది అవ్వాతాతల ప్రాణాలు కోల్పోయారు, 3 పెద్ద మనుషుల రాజకీయం, రంగురంగుల మేనిఫెస్టోలతో మాయాజలం, నాయుడుపేట మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిండట. జూన్ 4 వరకు ఓపిక పట్టండి అని వాలంటరీ వ్యవస్థకి 2,60,000 మంది ఏపీలో ఉన్న వాలంటరీలకి చెప్తుండు జగన్మోహన్ రెడ్డి గారు. జూన్ 4 వరకు ఓపిక పట్టండి, వచ్చేది మనదే మళ్ళీ అధికారం, కాబట్టి వాలంటరీ వ్యవస్థ పైన తొలి సంతకం చేస్తా, దాన్ని బలోపేతం చేయడానికి, దానికి ఇంకా స్ట్రెంగ్తన్ చేయడానికి, వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించడానికి అనే మాటల్ని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నాయుడుపేట మేమంతా సిద్ధం సభలో చెప్పిండు. చంద్రబాబు నాయుడు యొక్క దుర్మార్గాల వల్లనే ఆటంకాలు ఎదురయ్యి 31 మంది అవ్వాతాతలు ఇప్పటివరకు చనిపోయారు ఆయన యొక్క రాజకీయ క్రీడలో అని చెప్పిన పరిస్థితి. నెల్లూరులో 36 గంటలు అక్కడే సీఎం జగన్ బస, జిల్లా అభ్యర్థులతో సమావేశం, నెల్లూరు చింతారెడ్డిపాలెంకు సీఎం, క్లీన్ స్వీప్కు వ్యూహరచన, సీమలో ముగిసిన జగన్ యాత్ర. మేమంతా సిద్ధం సభలు మొత్తం మీద పులివెందుల నుంచి మొదలుపెట్టి కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరుతోని రాయలసీమ యాత్ర ముగిసే అవకాశం ఉంది. నిన్న దాదాపు 36 గంటలు ఒక నెల్లూరు జిల్లాలోనే ఉండట. అక్కడ ఉన్న అభ్యర్థులతోని సుదీర్ఘంగా చర్చించారట. ఏ నియోజకవర్గాల్లో ఎట్లా వ్యూహం ఉండాలి, ఎట్లా గెలవడానికి ప్రయత్నం చేయాలి, మొత్తానికి క్లీన్ స్వీప్ చేయాలి. నెల్లూరు జిల్లాలో ఒక్క సీటు కూడా కూటమి అభ్యర్థికి రావద్దు, మొత్తానికి వైఎస్ఆర్సీపీ ఖాతాలో వేసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఒక వ్యూహాన్ని పన్నుతున్నట్టు మనకు అర్థమవుతుంది. మొత్తానికైతే వాలంటరీ వ్యవస్థ పైన గత 4-5 రోజులుగా రాజకీయం బాగా నడుస్తుంది. ఇటు వైఎస్ఆర్సీపీ నుంచి, అటు తెలుగుదేశం పార్టీ కూటమి నుంచి కౌంటర్లు ఎన్కౌంటర్లు నడుస్తున్నాయి. మీ వల్లనే అవాతాతలు చనిపోతుండని చంద్రబాబు నాయుడు అంటాడు. మీ వల్లనే మీరు కంప్లైంట్ పెట్టడం వల్లనే వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పంచకపోవడం వల్ల వాళ్ళు ఎండలో వడగాల్పుల్లో వయోవృద్ధులు, వికలాంగులు రావాల్సిన పరిస్థితి వచ్చింది. పెన్షన్దారులు బయటికి రావాల్సిన పరిస్థితి మేము 5 సంవత్సరాలు ఎప్పుడూ కల్పించలేదు. ఫస్ట్ టైం నీ యొక్క దయ వల్ల, నీ యొక్క దుర్మార్గపు రాజకీయ క్రీడ వల్లనే బయటకు వచ్చి వాళ్ళు తీసుకోవడం వల్ల 31 మంది అవాతాతలు చనిపోవడానికి ప్రధాన ముద్దాయి చంద్రబాబు నాయుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ చెబుతుంది. మొత్తానికైతే దీంట్లో ఈ వాలంటరీ వ్యవస్థ, పెన్షన్ల పంపిణీ, పెన్షన్ల వ్యవహారంలో మొత్తానికి తెలుగుదేశం పార్టీ ముద్దాయిగా నిలబడ్డట్టు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చూస్తున్న ట్రెండ్ని బట్టి అయితే, ఇప్పుడు ప్రజలు అనుకుంటున్న అభిప్రాయాన్ని బట్టి, ప్రజల్లో జరుగుతున్న చర్చను బట్టి చూస్తే తెలుగుదేశం పార్టీ ప్రధాన కూటమిలో కూడా మొత్తం కాదు, ఓన్లీ తెలుగుదేశం పార్టీ ఎక్కువగా ముద్దాయిగా నిలబడే పరిస్థితికి వచ్చింది. దాని నుంచి బయటపడేదానికి రకరకాల కుయుక్తులు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న పరిస్థితి. నేను మిమ్మల్ని స్ట్రెంథన్ చేస్తా, మీకు నెలకి 50,000 వచ్చేటట్టు నేను చేస్తా, వాలంటరీ వ్యవస్థ అంటే నాకు గౌరవం, వాలంటరీ వ్యవస్థకి నేను వ్యతిరేకం కాదు, ఇది అదని వాళ్ళని ప్రసన్నం చేసుకునే పనిలో చంద్రబాబు నాయుడు గారు ఉండరు. గత 5 సంవత్సరాల నుంచి ఇదే వాలంటరీ వ్యవస్థ పైన అనేక రకాల ఆరోపణలు, అనేక రకాల నీచమైన వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ మీడియా. ఇప్పుడు అది బెడిసి కొట్టింది కాబట్టి దాని గురించి ప్రజల్లో చర్చ జరుగుతుంది కాబట్టి వాలంటరీ వ్యవస్థ ప్లస్ ఈ పెన్షన్ల పంపిణీ, ఈ 2 వ్యవహారాలు లింక్ చేసి చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రధాన ముద్దాయిగా నిలబడే అవకాశం ఉంది. గ్రామాలలో 31 మంది ఇప్పటికే చనిపోయారు. ఈ చనిపోయినప్పుడు ఏమైందంటే సానుభూతి, రకరకాల చర్చలు జరుగుతాయి. ఈ సానుభూతి వ్యవహారంగానే చర్చ జరిగే సందర్భంలో తెలుగుదేశం పార్టీ ముద్దాయిగా నిలబడింది ఇవాళ ప్రజల ముందు. ఎందుకంటే 58 నెలల్లో ఏ రోజు ఆటంకం కలగకుండా జగన్మోహన్ రెడ్డి గారు మాకు పెన్షన్ని టంచనగా ఇంటికి పంపించిండు. ఇవాళ చంద్రబాబు నాయుడు కుట్ర పన్ని మాకు జగన్మోహన్ రెడ్డికి మధ్యలో గ్యాప్ రావడానికి ప్రయత్నం చేసిండు. మాకు వాలంటీర్లకు మధ్యలో గ్యాప్ రావడానికి ప్రధాన ముద్దాయి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం మీడియానే. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళ ముద్దాయిగానే మేము ట్రీట్ చేస్తామని ఇవాళ పెన్షన్ లబ్ధిదారులు అనుకుంటున్నారు. దాని నుంచి బయటపడే ప్రయత్నం అయితే మరి తెలుగుదేశం పార్టీ చేస్తుంది. మరి అది ఎంతవరకు వర్కౌట్ అయితే చూడాలి. జనాలు అయితే నమ్మే పరిస్థితి లేదు. పేదలందరికీ ఇళ్ల పథకం విధిగా అమలు చేయాల్సిందే, అది ప్రభుత్వ రాజ్యాంగ బాధ్యత, స్వార్థ నిగూఢ ప్రయోజనాల కోసం అడ్డుకోలేరు, పరిహారం చెల్లించిన తర్వాత ఆ భూమిని ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించవచ్చు, ఎస్ఆర్బీసీ వద్ద 130 ఎకరాల భూమి కేటాయింపు సరైందే అని చెప్పి హైకోర్టు నిన్న ఏపీ హైకోర్టు ఒక హిస్టారికల్ తీర్పిచ్చింది. పేదలందరికీ ఇళ్ల పథకం విధిగా అమలు చేయాల్సిందే, అది రాజ్యాంగం ప్రకారం ఉన్న హక్కు ప్రజలకే, అది ప్రభుత్వం రాజ్యాంగ బాధ్యత అని చెప్పి
దీంట్లో ఎట్లాంటి స్వార్థం కానీ నిగూఢమైన అర్థాలు తీసే పరిస్థితి లేదు, స్వార్థం కోసం దాన్ని వాడుకోవద్దు అని చెప్పి. ఎస్ఆర్బీసీ కింద 130 ఎకరాల భూమి ఉంది. ఎస్ఆర్బీసీ ప్రాజెక్టు కోసం అప్పట్లో ఎక్వైర్ చేశారట. ఎస్ఆర్బీసీకి సరిపోని ఇంకా ఎక్స్ట్రా ఉంది 130 ఎకరాలు. ఆ 130 ఎకరాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేదలకి తలా ఇంత ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఒక సంకల్పం తీసుకుంది. దానికి అడ్డుపడటానికి కొంతమంది కోర్టుకు పోయారు. ఆ భూమి మాది, మేము ప్రజా ప్రయోజనాలకు ఎస్ఆర్బీసీ కోసం ఇచ్చిన కానీ ఇళ్ల పట్టాల కోసం ఇవ్వలేదు కాబట్టి ఆ భూమిని మాకు ఇవ్వండి అని అక్కడున్న ఏదైతే అప్పట్లో ఉన్న రైతులు, భూమిని ఇచ్చిన రైతులు ఉంటారు, దానికి పరిహారం పొందారు. ఇప్పుడు వాళ్ళతో పిటిషన్ కొంతమంది వేయించారు, వాళ్ళు పిటిషన్ హైకోర్టులో వేశారు దాన్ని అడ్డుకోవడం కోసం. ఇప్పుడు నిన్న హైకోర్టు క్లియర్గా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. 130 ఎకరాలకు సంబంధించి పేదలకి పంపిణీ చేయండి, ఇళ్ల పట్టాల పంపిణీ అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత, రాజ్యాంగం యొక్క అది స్ఫూర్తి అని చెప్పారు. ఎందుకంటే ఒకసారి పరిహారం తీసుకున్నాక ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత భూమి ఆ రైతుకి దానిపైన హక్కు ఉండదు. పరిహారం పొందిన తర్వాత రైతుకి ఎట్టి పరిస్థితులు హక్కు ఉండదు. ఆ భూమిని ఏదైతే అక్వైర్ చేసిన ల్యాండ్, సేకరించిన ల్యాండ్ని ప్రభుత్వం దేనికైనా వాడుకోవచ్చు. అది ఎస్ఆర్బీసీకి వాడుకుంటుందా, ఇళ్ల పట్టాలకు వాడుకుంటుందా, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి వాడుకుంటుందా అనేది ప్రభుత్వం యొక్క విచక్షణ. దాంట్లో ఎస్ఆర్బీసీకి సరిపోని ఉంది కాబట్టి ఈరోజు వాళ్ళు దేనికైనా వాడుకుంటారు. మీ పాత్ర అయిపోయింది అనేది హైకోర్టు చెప్పింది. పరిహారం ఎప్పుడైతే పొందారో ఆ భూమి పైన సర్వ హక్కులు ప్రభుత్వానికి వచ్చినాయి కాబట్టి ప్రభుత్వం వాళ్ళకి ఇష్టం వచ్చిన పని చేసుకోవచ్చు. అది పట్టాలు ఇవ్వచ్చు, ప్రభుత్వ కార్యాలయాలు పెట్టవచ్చు, హైకోర్టు పెట్టచ్చు, సెక్రటరియట్ పెట్టచ్చు, లేదు ఎస్ఆర్బీసీకే ఉపయోగించుకోవచ్చు. కాబట్టి దాంట్లో ఎట్టి పరిస్థితులు మీకు హక్కు లేదు అని స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు అక్కడ 130 ఎకరాలకు సంబంధించి పేద ప్రజలకి పట్టాలు వచ్చే పరిస్థితి ఏర్పడ్డది ఎన్నికల కోడ్ తర్వాత. ఫిర్యాదులు చేసి కట్టుకథలు, ఈసీ కంప్లైంట్ల వెనక చంద్రబాబు, పురంధరేశ్వరి, పెన్షన్ల పంపిణీకి ఆటంకాలు ఆ ఇద్దరి పాపమే, వాలంటీర్లపై అడ్డగోలు ఆరోపణలు, వాలంటీర్లు ప్రభుత్వము ప్రజల మధ్య వారధులు, పథకాల అమల్లో వారు పార్టీలను చూడలేదు, మా విజయాన్ని ఏ దుష్ట శక్తులు ఆపలేవు, బాబు లోకేష్ తెలంగాణ పారిపోక తప్పదు, నిప్పులు చెరిగిన సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పి ఫిర్యాదులు చేసి ఈరోజు కట్టుకథలు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని, పురంధరేశ్వరి దీంట్లో ఈ పాపానికి ప్రధాన కారకులు అని చెప్పి. అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధినేత, వీళ్ళిద్దరు కూటమిలో ఉన్నారు. వీళ్ళిద్దరే ఈ ఎలక్షన్ కమిషన్కి లెటర్లు రాసి వాలంటరీ వ్యవస్థను తొలగించండి పెన్షన్ల పంపిణీ నుంచి, ఎన్నికల విధుల నుంచి అని ఈ 2 మాటలు రాస్తూ చెప్పారు. దానివల్లనే ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆ నిర్ణయం తీసుకుంది. వాలంటరీలని పెన్షన్లు పంపిణీ చేయకుండా చేసిన దానివల్ల స్టాఫ్ తక్కువ ఉండటం వల్ల ఈ లేట్ జరుగుతుంది. అది ఇంటికి తీసిపోయి ఇచ్చే కార్యక్రమం కూడా చేయకుండా అడ్డుకున్నది వాళ్ళ వల్లనే ఇలా చాలామంది చనిపోయిన పరిస్థితి. ఈ విజయాన్ని ఏ దుష్టశక్తులు ఆపలేవు. పథకాల అమల్లో వారు పార్టీలను చూడలేదు. ఎవరంటే వాలంటీర్లు ఒక ప్రభుత్వ ప్రతినిధిగా పథకాలను అమలు చేశారు తప్ప చంద్రబాబు నాయుడు వాలంటీర్ల పైన అడ్డగోలు ఆరోపణలు చేసిండు. ఈ పాపం చంద్రబాబుది, అదేవిధంగా పురంధరేశ్వరిది అని సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ఆయన నిన్న ఘాటుగా విమర్శించారు. వాస్తవం ఇది ఈయన విమర్శించడం కాదు కానీ ప్రజల్లో చర్చ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి లెటర్ వల్లనే ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది, ఈ గందరగోళం వచ్చింది పెన్షన్ల పంపిణీలో అనేది స్పష్టంగా ఆ లబ్ధిదారులు అనుకుంటున్నారు, లబ్ధిదారులు కాని ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. ఇవాళ దాని నుంచి బయటపడటానికి అనేక కుప్పిగంతులు వేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. అనేక కుప్పిగంతులు వేస్తూ వాళ్ళని నేను కడుపులో పెట్టి చూసుకుంటా, 50,000 వచ్చేటట్టు చేస్తా, మీకు జీతం, మిమ్మల్ని బలోపేతం చేస్తా, మిమ్మల్ని ఇది చేస్తా అది చేస్తా అని మొన్నదాకా తిట్టినోడు ఇప్పుడు మళ్ళా వాళ్ళ పొగిడే కార్యక్రమం చేస్తాడు. ఎట్లయితే నరేంద్ర మోడీని తిట్టి మళ్ళీ పొగిడిండో వాలంటీర్లను కూడా అదేవిధంగా తిట్టిండు, మళ్ళీ పొగుడుతుండు. మళ్ళీ పత్రికల్లో మొన్నదాకా వాళ్ళకు యాంటీ న్యూస్ రాశారు, ఇప్పుడు మళ్ళీ అనుకూలమైన న్యూస్ రాయడానికి వాళ్ళకి సంబంధించిన పత్రికలు ప్రయత్నం చేస్తారు. ఏది ఏమైనప్పటికీ వాళ్ళ మనసుకి అయిన గాయం మానేది కాదు. వాలంటీర్లకు కానీ ఆ పెన్షన్లు పొందే లబ్ధిదారులకు కానీ వాళ్ళకైన గాయం ఏదైతే మనసుకు గాయమైంది, ఆ గాయం నువ్వు ఎన్ని చెప్పినా మానదు. ఆ గాయం మాన్నసేపు నిన్ను నమ్మరు వాళ్ళు. నువ్వు ఆ పని చేయలే. వాళ్ళ గాయాలని మాంచే విధంగా కూడా కాకుండా శాశ్వతంగా గాయం ఉండేటట్టు నువ్వు వాళ్ళని అవమానపరిచిను, వాళ్ళ మీద దాడి చేసిను, వాళ్ళ మీద విషం కక్కిను. కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి ఉందనేది ఏపీలో ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో నమ్మే పరిస్థితులు అవకాశమే లేదు. వాలంటరీ వ్యవస్థలో ఉన్న 2,60,000 మంది 2,60,000 మందికి 100% నిన్ను నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే నీ కుయుక్తులు, నీ డ్రామాలు, నీ అబద్ధాలు, నీ జిత్తులు ఎత్తులు వాళ్ళు చూశారు. నీ గతంలో నీ మాటలు, ఇప్పుడు చేస్తున్న మాటలు
వాళ్ళని పబ్బం గడుపుకోవడానికి ఎలక్షన్ అయిన దాకా వాళ్ళని ఏదో జజ్జర కొట్టి తర్వాత నువ్వు తప్పనిసరిగా వాలంటీర్లని మొత్తాన్ని 2,60,000 మందికి 2,60,000 మందిని తొలగించడానికి కంకణం కట్టుకున్నాం అనేది వాళ్ళకి అర్థమవుతుంది స్పష్టంగా. దాంట్లో డౌటే లేదు. వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు. ఈ దొంగ కథలన్నీ వాళ్ళకి తెలుసు, నీ జిత్తులు ఎత్తులేంది అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇది అదేవిధంగా పెన్షన్లు పొందేవాళ్ళు కూడా నేను 4,000 ఇస్తా, మొదటి నెలే 4,000 మీద సంతకం పెడతా, ఇంటికే పంపిస్తా అంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే నువ్వు ఇచ్చింది 200, 1,000 రూపాయలు. అక్కడ నీ పరిస్థితి వాళ్ళని రోజులు ఆఫీసులు చుట్టూ తిప్పి ఇచ్చిన పరిస్థితి. వాళ్ళు ఆ పెన్షన్ కోసం ఒక డ్యూటీ లెక్క పెట్టుకొని తిరిగిన పరిస్థితి. గతంలో కాళ్ళ ఎళ్ళబడ్డ పరిస్థితి, అధికారులని బతిలాడుకున్న పరిస్థితి, లంచాలు, జన్మభూమి కమిటీలో వాళ్ళకి లంచాలు ఇచ్చి పేరు రాయించుకొని పెన్షన్ నెల తీసుకోవడానికి కూడా లంచాలు తీసుకున్న పరిస్థితి, తొందరగా రిలీజ్ చేయడానికి. ఆ పరిస్థితి నుంచి ఇవాళ ₹1 1 పైసా అనా పైసా ఖర్చు లేకుండా వాళ్ళ ఇంటికి వచ్చి ఎట్లాంటి ఛార్జీలు లేకుండా, తిరుగుడు లేకుండా, పని వేస్ట్ లేకుండా, ఎండ వాన చలి లేకుండా ఇంటికి వచ్చేస్తుంటే దీన్ని నమ్ముతారా దాన్ని నమ్ముతారా? నీ జిత్తులు మారి నక్కతనం వాళ్ళకి తెలిసింది కాబట్టి వాళ్ళు అటు లబ్ధిదారులు కానీ ఇటు పంపిణీ చేసే వాలంటీర్లు కానీ నిన్ను నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళ మనసుకు గాయం చేసినావు, ఆ మనసు గాయం మానేది కాదు, అది మానదు. నిన్ను పతనం చేసే కార్యక్రమం వాళ్ళు చేస్తారు అనేది క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇది ఒక వార్త. శవ రాజకీయాల్లో వైకాపాకు పేటెంటు, నేరాలు చేసి ఎదుటివారిపై నిందలు, సానుభూతి పేరుతో ఓట్లు అడుగుతారు. వైఎస్ వివేక కేసులో అదే తీరు, కోడికత్తి కేసులో అదే నాటకం. రాష్ట్రంలో ట్రెండ్ మారింది. వైఎస్ఆర్సీపీ బెండు తీయడం ఖాయం. కొవ్వూరులో చంద్రబాబు నాయుడు అని చెప్పి ఒక వార్తనిచ్చారు. శవ రాజకీయాల్లో వైకాపాకు పేటెంటు, నేరాలు చేసి ఎదుటివారిపై నిందలు మోపుతారు అంటున్నాను. ఎస్, మీరు అనొచ్చు, రాజకీయ విమర్శ చంద్రబాబు నాయుడు గారు చేయొచ్చు. నేరాలు మోపి ఎదుటివారిపై నిందలు మోపుతారు, శవ రాజకీయాల్లో వైకాపా పేటెంట్ అనగా ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఇవాళ ఏపీలో ఉన్న ప్రజలు శవ రాజకీయాలు కానీ, అబద్ధ రాజకీయాలు కానీ, జిత్తులు ఎత్తుల రాజకీయాలు కానీ, నిజాన్ని అబద్ధం, అబద్ధాన్ని నిజం చేసే కార్యక్రమంలో పేటెంట్ చంద్రబాబు నాయుడు గారికే ఉంది అని చెప్పి ఇవాళ ప్రజలు, మెజారిటీ ప్రజలు ఏపీలో చర్చించుకుంటున్నారు. దానికి ఉదాహరణ అనేక పార్టీలతో పొత్తు పెట్టుకుని, ఈవెన్ కాంగ్రెస్ పార్టీతో కూడా తెలుగువాడి ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలబడ్డ తెలుగుదేశం పార్టీ, దాని పుటకే తెలుగువాడి ఆత్మగౌరవం కోసం అన్న ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకతతోని, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు నచ్చక ఆయన పెట్టిండు. అదే పార్టీతో నువ్వు పొత్తు పెట్టుకున్నావు అంటే నీ పేటెంట్ ఏంది? ఎత్తులు జిత్తులు అబద్ధాలు మోసం. మళ్ళీ తెలుగుదేశం నుంచి మళ్ళీ సిపిఎం సిపిఐతో పెట్టుకున్నావు, బీఆర్ఎస్ పార్టీతో పెట్టుకున్నావు, అదే టీఆర్ఎస్ పార్టీతోని, బీజేపీతో పెట్టుకున్నావు, బీజేపీని తిట్టును, మళ్ళీ బీజేపీని పొగుడును. ఇక ఎత్తులు జిత్తులు అబద్ధాల్లో నీకు మించిన పేటెంట్ ఎవడు కనుంటాడా అనేది ఇలా ఏపీలో ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. శవ రాజకీయాల్లో వైకాపాకు పేటెంట్, నేరాలు చేసి ఎదుటివారిపైన మోపటం అంటే ఇదే. నువ్వేం చేసినావు? 2018లో మోడీ దుర్మార్గుడు, టెర్రరిస్టు, ఈ దేశంలో ఉండడానికి అర్హత లేదు, ఏపీకి ఒక అనాపైసీ లేదు, హామీలు ఇచ్చి మోసం చేసిండు. తిరుపతి ఎంకన్న కాళ్ల సాక్షిగా, పాదాల సాక్షిగా హామీలు ఇచ్చి మోడీ మోసం చేసిండు. అదే మోసం చేసిన వ్యక్తితో నువ్వు అంటకాగి, అదే మోసం చేసిన వ్యక్తిని లేదు ఆయన మోసం చేయాలి, ఆయనంత మంచోడు లేడు, ఆయన దేవుడు, ఈరుడు, సూర్యుడు అని పోయిను. అంటే ఏది మోసం, ఏది రాజకీయం, ఏది పేటెంటు? దేనికి నువ్వు పేటెంటు అనేది నువ్వు సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం, గట్స్ ఉన్నాయా? ఎస్, ఇంకొకటి, మీరు పేటెంట్ అని పదే చెప్తా ఉంటారు. ఏది పేటెంటు? నీకు పేటెంట్గా ఈ 15 సంవత్సరాలు మీరు పరిపాలించిన, ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఉమ్మడి ఏపీకి కానీ ఇప్పుడు సపరేట్ అయిన తర్వాత కానీ ఏదైనా నాకు ఇగో ఇది పేటెంట్ ఉంది, ఈ స్కీమ్ అని చెప్పుకునే దమ్ము ఉందా అసలు అట్లాంటిది అనేది ఇవాళ ఏపీలో ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అటు రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ చేసిన పనులలో ఇది మేము చేసిన ట్రెండు, పేటెంటు. అది ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, కొన్ని స్కీములు ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి గ్రామ సచివాలయ వ్యవస్థ కావచ్చు, వాలంటరీ వ్యవస్థ కావచ్చు, విద్యాకానం కావచ్చు, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే లెక్కకు మించి ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రజలు అనుకుంటున్నారు ఆయనకు ఒక బ్రాండ్ ఉంది, ఒక ట్రెండ్ ఉంది, ఒక పేటెంట్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ చంద్రబాబు నాయుడుకి చూస్తే పేటెంట్ ఏంటంటే ఎత్తులు జిత్తులు పొత్తులు, మోసాలు, అబద్ధాలు, అబద్ధాన్ని మోసం, మోసాన్ని అబద్ధం చేయటం, నందిని పంది, పందిని నంది. ఒకసారి నంది కాదు ఇది పంది, మోడీ నంది కాదు పంది అన్నాడు, ఇప్పుడు వచ్చి మళ్ళీ నంది లేదు నరేంద్ర మోడీ నంది అంటాడు. మనం నమ్మాలా?
ఈ మోసాలని, ఈయన చేసే మోసాలు, ఈయన చెప్పే మోసపు మాటలు ఎన్ని రోజులు నమ్మాలనేది ఏపీలో ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇది ఒక వార్త ఆంధ్రప్రభకు సంబంధించి. నెక్స్ట్ ఈనాడు చూద్దాం. ఈనాడు పేపర్లో వీళ్ళ కొత్త ఎస్పీలు సగానికి పైగా వైకాపా విధేయులే, అధికార పార్టీ మెప్పు కోసం ప్రతిపక్షాలను అణిచివేసిన చరిత్ర వారిది. అలాంటి వారిని ఏరికోరి ప్రతిపాదించిన సీఎస్ జవహర్ రెడ్డి వైకాపాకు స్వామి భక్తి ప్రదర్శించడంలో ఏమాత్రం తగ్గని వైనం. మరి ఎవరిని పెట్టాలి? మరి రామోజీరావు గారు ఒక లిస్టు పంపిస్తే బాగుంటుంది ఎలక్షన్ కమిషన్కి. చీఫ్ సెక్రటరీ కాకుండా రాజ్యాంగం ప్రకారం పంపాల్సిన సిఎస్ పంపిస్తాడు. ప్రతి దాంట్లో ఎలిపెట్టి, ప్రతి దాంట్లో కెలికి, ప్రతి దాంట్లో తప్పు ఎతికే ప్రయత్నం చేస్తే ఎవడు ఏం చేయలేడు. వీళ్ళ ఎస్పీలు, కొత్త ఎస్పీలు, అసలు ఈ దేశంలో ఎవడు పనికిరాడు వీళ్ళకి. మొత్తం రాష్ట్రంలో ఉన్న ఐపీఎస్లు కానీ ఐఏఎస్లు ఎవడు పనికిరాడు. మరి ఇదే కార్యక్రమం, ఇదే అధికారులతో కదా చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలన చేసింది. పోస్టింగ్ ఎక్కడన్నా కొంచెం అటు ఇటు ఉండొచ్చు, మొత్తానికైతే అక్కడ క్యాడర్ అయ్యేది. వీళ్ళ కొత్త ఎస్పీలు సగానికి పైగా వైకాపా విధేయులే. ఇంతమంది వైకాపా విధేయులు ఎట్లా ఉంటారు? గ్రామ సచివాలయ ఉద్యోగులు విధేయులే అంటారు, టీచర్లు విధేయులే అంటారు, వాలంటీర్లు విధేయులే అంటారు, ఈవెన్ ఐఏఎస్ ఐపీఎస్లు కూడా విధేయులు. అంటే మరి అది మంచితనంతో విధేయత, విశ్వాసంతో విధేయత, లేదంటే యువతల అపోజిట్ ఉన్న తెలుగుదేశం పార్టీని నమ్మని పరిస్థితి, విశ్వాసం లేని పరిస్థితి, ఎత్తులు జిత్తులు మారి మోసాలు మారి పార్టీ కాబట్టి దాన్ని నమ్మొద్దు అని చెప్పి ఇటు విశ్వాసంగా ఉంటున్నారా, విధేయతగా ఉంటున్నారా అనేది కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు అంత ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా విధేయతగా వైఎస్ఆర్సీపీకి ఉంటున్నారంటే ఏంది దాని అర్థం? అంటే ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి దానికి సపోర్ట్గా ఉండాలి, ప్రజలకు ఇంకెక్కువ మేలు చేయాలి, ఆ మేలు చేసే కార్యక్రమంలో మనం కూడా పాలు పంచుకోవాలని ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే అనుకుంటే తప్పే ఉంది. వాళ్ళు ఉన్నదే సర్వీస్ కోసం. ఆ సర్వీసు ఈ ప్రభుత్వం బాగా చేస్తుంది, మన ఇప్పుడున్న ప్రభుత్వం అనుకున్నప్పుడు అది విధేయత ఎట్లయింది? దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసేదాన్ని విధేయత అనుకుంటే ఎట్లా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉండి ఐపీఎస్ ఆఫీసర్లు చంద్రబాబు నాయుడు గారి మాట, ఈనాడు మాట వింటే అప్పుడు విధేయత ఉన్నట్ట? మీకు విధేయతగా ఉండాలనా? ప్రజలు ఓట్లేసి 151 సీట్లు ఇచ్చిన ప్రభుత్వానికి విధేయతగా ఉండాలనా? ప్రజలు ఓట్లేసి 151 సీట్లు ఇచ్చి ప్రభుత్వాన్ని పరిపాలించండి అని మ్యాండేట్ ఇచ్చిన ప్రభుత్వం తరపున ప్రభుత్వం ఇచ్చిన పనులు చేయాలన్నా? ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ని పాటించాలన్నా? ప్రభుత్వం ఇచ్చిన స్కీములను ఇంప్లిమెంట్ చేయాలన్నా? లేదంటే దివాలా కోరుతనంతో 5 సంవత్సరాలు పరిపాలిస్తే దివాలా పరిపాలన అని చెప్పి 23 సీట్లకు పరిమితం చేసిన మీ మాటేనా? తెలుగుదేశం పార్టీ మాట, ఈనాడు అంటే తెలుగుదేశం పత్రికలు కరపత్రాలు అనేటి ఈనాడు, ఆంధ్రజ్యోతి మాటేనా అనేది ఇవాళ ఏపీలో ప్రజలు చర్చించుకోవాలి. క్లియర్గా ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. నీ పరిపాలన చెత్త పరిపాలన, నమ్మక, నీ పరిపాలన బాగలేదు, నువ్వు ప్రజల మీద దాడి చేస్తూ, ప్రజలను ముక్కుబిండి పన్నులు వసూలు చేస్తూ, ప్రజలకు వ్యతిరేకమైన ప్రభుత్వం, ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం కాదు అని నమ్మి వాళ్ళు నిన్ను 23 సీట్లకు పరిమితం చేసి 151 సీట్లు ఇచ్చారు. మరి ఎవరికి పరిపాలన చేయాలి? ఎవరైనా మెజారిటీ ఉన్నకెళ్ళి ప్రభుత్వం అయినా అధికారులైనా ఉంటారు. అది విధేయత అని మీరు అధికార పార్టీ వైపు కోసం ప్రతిపక్షాలను అణిచివేసించారు. ఏం అణిచివేశారు అనేది ఇలా ఏపీలో ప్రజలు ఎక్కడ అణిచివేశారు, ఎవరిని జైల్లో పెట్టారు అంటే కేసులు ఉండి జైల్లో పెట్టినా కానీ అది వేధింపులు. యువతల పార్టీ వాడు చేస్తే అది వేధింపులు కాదు. యువతల పార్టీ వాడు చిన్న చేసినా దొంగ, దోపిడిదారు, ఇది అది అంటారు. మరి యువతల వాడైనా ఏ పార్టీ వాడైనా ఒక తప్పు పని చేస్తే జైల్లో పెడితే, ఒక తప్పు పని చేస్తే కేసు పెడితే అది అనగదొక్కినట్టు, దాన్ని అసలు పార్టీ పరంగానే చూసినట్టు మీరు చూస్తే ఇప్పుడు దానికి ఏం చేస్తారు? మరి మళ్ళీ ఏళ్ళని కూడా మార్పిస్తారేమో చూడాలి. మరి శవాల కోసం వెతుకుతున్నారు, పండు ఠాకూర్ను చంపి జగన్ రాజకీయం చేస్తున్నారు. ట్రెండ్ మారింది, వైకాపా బెండ్ తీయడం ఖాయం. ప్రజలను గెలిపించడానికి మేమంతా జట్టుగా వచ్చాం. కొవ్వూరు ప్రజాగళం సభలో అధినేత చంద్రబాబు. శవాల కోసం వెతుకుతున్నారట, పండు ఠాకూర్ను చంపి జగన్ రాజకీయం చేస్తున్నారు. ట్రెండ్ మారింది, వైకాపా బెండ్ తీయటమే ఉందటగా. ట్రెండు మారింది ఎట్లా? బీజేపీతోని జనసేనతో పొత్తు పెట్టుకుని కాబట్టి నేను ఒక్కన కాదు, నాకు బాగా బలం ఉందనుకుంటున్నాను. వాపు చూసి బలం, వాపు చూసి బలుపు అనుకుంటున్నాను. ఆ వాపు ఏంటంటే ఇటు ఒకవైపు బీజేపీ, ఒకవైపు జనసేన ఉంది కాబట్టి నాకు తిరుగులేదు, ఇక ట్రెండ్ మారింది, నేను బెండ్ తీస్తా అనుకుంటున్నాను. నీ బెండ్ తీయటానికి ప్రజలు రెడీగా ఉన్నారు. పెన్షన్లు పొందేవాళ్ళు, వాలంటీర్లు నీ బెండ్ తీయటానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు మేము సిద్ధంగా ఉన్నాం, చంద్రబాబు నాయుడు బెండ్ తీస్తాం, కొద్దిగా ఎగస్ట్రా చేస్తానని వాళ్ళు అనుకుంటున్న పరిస్థితి.
కానీ నువ్వేమో మరి తెలుగు వైకాపా బెండ్ తీస్తా అంటున్నావు. ఇది చూడాలి ఏమవుతుందో. ఇది ఒక వార్త. పింఛన్ల పంపిణీ 88% పూర్తి. రెండో రోజు వేల మందికి అవే ఇక్కట్లు. వివిధ జిల్లాల్లో 5గురు కన్నుమూత. పింఛన్ల పంపిణీ 88% పూర్తయిందట మొత్తానికి. ఇదే ఈనాడు పేపరు ఖజానా ఖాళీ చేయటం వల్ల, ఖజానాలో డబ్బులు లేకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి పెన్షన్ల పంపిణీ చేయలేక తెలుగుదేశం పార్టీ పైన అభియోగం మోపుతుండు. వాలంటీర్లు తీసేయటం వల్లనే పెన్షన్లు పంపిణీ చేయలేదు అని ఒక అభియోగాన్ని, ఒక అబద్ధ ప్రచారం చేస్తుండు వైకాపా నాయకులు జగన్మోహన్ రెడ్డి అన్నారు. కానీ పంపిణీ చేయకపోవడానికి కారణం ఓన్లీ ఖజానా ఖాళీనే అన్నారు. మరి ఖజానా ఖాళీ అయ్యాక 88% పెన్షన్ల పంపిణీ ఎట్లా పూర్తయింది? 66 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు. 88% మంది పూర్తయిందని మీరే రాశారు 2 రోజుల్లో. ఎక్కడి నుంచి వచ్చింది మరి ఖజానాలకు పైసలు? అబద్ధం కూడా అతికేటట్టు ఉండాలి. ఇట్లా వీళ్ళే రాస్తారు. ఇదే ఈనాడులో 3 రోజుల క్రితం బ్యానర్ ఐటమ్, ఖజానా ఖాళీ చేసి ప్రతిపక్షాల పైన అబద్ధాలు చెప్తుండ అని చెప్పి. పెన్షన్ల పంపిణీలో డిలే కావడానికి ఖజానానే ఖాళీయే కారణం. అసలు ఎప్పట్లో కావు, డబ్బులు లేవు, అన్ని కాంట్రాక్టులకు దోషిపెట్టినారు. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? మీరే మళ్ళీ 88% పూర్తయింది అని చెప్పి రాస్త్రీ. ఇది రాసేదానికి, మీరు మాట్లాడేదానికి అర్థం పర్థం లేకుండా ఉంటే ఇట్లే ఉంటుంది. ఇది ఈనాడుకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. అవినాష్ బెయిల్ రద్దు చేయాల్సిందే, దస్తగిరి పిటిషన్కు మద్దతు ఇస్తున్నాం, సిబిఐ చెప్పిందట. సుప్రీంలో సునీత వ్యాజ్యంలోనూ కౌంటర్ వేశామే వెల్లడి. దస్తగిరి ఫిర్యాదు చేసేవారికి ఏం చేశారు? అవినాష్ బెయిల్ రద్దు చేయాలని సిబిఐ ఎందుకు కోరడం లేదు? తెలంగాణ హైకోర్టు సూటి ప్రశ్న. మాకంటే ముందే సునీత సుప్రీంకు, అందుకే మేము పిటిషన్ వేయలేదు. బెయిల్ షరతులన్నీ ఉల్లంఘించారు. శివశంకర్ రెడ్డి కుమారుడు జైలుకి వెళ్ళి దస్తగిరికి బెదిరింపులు సాక్ష్యాలున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థ వివరణ, తదుపరి విచారణ 15కు వాయిదా. అవినాష్కి బెయిల్ రద్దు చేయాల్సిందే అని దస్తగిరి పిటిషన్ వేసిండు. దస్తగిరి పిటిషన్కి సిబిఐ మద్దతు ఇచ్చింది అని చెప్పి రాశారు. ఎస్, అది ఏమైతే చూడాలి. మరి మళ్ళీ నెక్స్ట్ వాయిదా ఉంది. ఆ వాయిదా కల్లా మళ్ళీ ఏం చేస్తుందంటే ఇదే ఈనాడు పత్రిక లేదు సిబిఐ మద్దతు ఇచ్చిందని ఇవాళ రాశారుగా. సిబిఐ నిరాసక్తత వ్యక్తం చేసింది. సిబిఐ బెయిలు రద్దు కావాలని గట్టిగా అడగలేదు, అందుకే బెయిల్ రద్దు కాలేదు అంటారు. రేపు ఒకవేళ బెయిల్ రద్దు కాలేదనుకో సిబిఐ మీద వస్తారు. ఇప్పుడు సిబిఐని పొగిడారు. దస్తగిరి పిటిషన్ మద్దతు ఇస్తున్నామని సిబిఐ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, రికార్డు చేసింది, మెమో వేసింది అని చెప్పారు కదా. మళ్ళీ ఇదే ఈనాడు పత్రిక, ఇదే ఆంధ్రజ్యోతి సిబిఐ బెయిల్ మీద గట్టిగా మాట్లాడలేదు, బెయిల్ రద్దు గురించి, అందుకే రద్దు కాలేదు అంటది. మరి అదే సిబిఐ ఎన్డీఏ ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. మరి మీరు ఎన్డీఏలో ఉన్నారు, మళ్ళీ అది చెప్పరు. అట్లా చూద్దాం ఏం జరిగింది. వైసీపీ డిఎన్ఏలోనే శవ రాజకీయం, ఓట్లు వేయొద్దని చెల్లెలే చెబుతుంది. 188 మంది దళితులను చంపారు. 4.5 ఏళ్లలో 6,000 కేసులు పెట్టారు. నా ఎస్సీలు అంటూ వారు గొంతు కూస్తున్నాడు. ప్రతి ఇంట్లోనూ ప్రతి ఊర్లోనూ చర్చ జరగాలి. 32 మంది పెన్షన్దారులను చంపేశాడు. పోలీసులు కేసులు పెట్టి లోపలేయాలి. వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తా, పండుటాకులకు పెద్ద కొడుకులా ఉంటా. గెలిచిన మొదటి నెల నుంచే 4,000 పెన్షన్, ఫ్యాన్ను డస్ట్బిన్లో పడేయండి. కొవ్వూరు నల్లజర్ల ప్రజాగళంలో చంద్రబాబు పిలుపు అని చెప్పి జగన్ మళ్ళీ అదే మొదలు పెట్టాడు. అందుకే శవాన్ని చూసి నవ్వుతాడు. అలాంటి వారు మనకు కావాలా అని చెప్పి వైసీపీ డిఎన్ఏలోనే శవ రాజకీయం ఉందట. వైసీపీ డిఎన్ఏలో ఉందట. మరి ఆయన టెస్ట్ ఎప్పుడు చేసింది తెలియదు. శవ రాజకీయం ఉంది. ఆ శవాలను చూసి జగన్మోహన్ రెడ్డి నవ్వుతుండు. ఓటు వేయొద్దని చెల్లెలే చెబుతుందట. ఎవరు? షర్మిల గారు, సునీత గారు. ఓటు వేయొద్దని షర్మిలాకి చెప్తే ఇక షర్మిల గారు వాళ్ళ చెల్లెలు చెప్తే ఇక మొత్తం రాష్ట్రం అంతా తింటారా? మరి అదే చెల్లెళ్ళు వచ్చి ఓటు వేయాలి జగన్మోహన్ రెడ్డి కంటే వేస్తారా? వేయాలన్నా వేయరు, వేయొద్దన్నా వేయరు. ప్రజలకు ఒక విచక్షణ ఉంటుంది. ప్రజలకు ఏది మంచి ఏది చెడుది తెలుస్తుంది. దాన్ని చెల్లెలే చెప్తారు కాబట్టి ఓటు వేయొద్దంటే, నీ గురించి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీని సృష్టించిన నందమూరి తారక రామారావు గారే చంద్రబాబు నాయుడు మోసకారి, చంద్రబాబు నాయుడు నమ్మొద్దు, ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తాడని ఆయన స్పష్టంగా చెప్పిండు. నువ్వు ఎన్నిపోటు పొడిచిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మోసకారి, చంద్రబాబు నాయుడు ద్రోహి, ఎన్నుపోటుదారుడని ఎన్టీఆర్ గారు చెప్పిండు. ఆయన ఆదరించొద్దని ప్రజలకు చెప్పిండు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎవరు కూడా చంద్రబాబు నాయుడు ఓటు వేయద్దా? అంటే కుటుంబంలో నువ్వు స్పష్టంగా వెన్నుపోటు పొడిచింది కనపడుతుంది. వెన్నుపోటు పొడవబడ్డ ఎన్టీ రామారావు గారు ఆయన ఏం చెప్పిండు? స్పష్టంగా నీ గురించి, నీ చరిత్ర గురించి, నీ మోసం గురించి, నీ వెన్నుపోటు గురించి చెప్పి ప్రజల్ని అప్పీల్ చేసిండు.
చంద్రబాబు నాయుడు అనే ఒక దుర్మార్గుడు, వెన్నుపోటుదారుడు, ఆయన నమ్మొద్దు, నమ్మి మోసపోవద్దు ప్రజలారా అని చెప్పి ఆయన ఆవేదనతో కంటనీరు పెట్టుకొని చెప్పిండు. మరి దాన్ని ఏమంటారు? చెల్లెళ్ళే చెప్పారట, చెల్లెళ్ళే చెప్పారు కాబట్టి ఓటు వేయొద్దు అని చెప్పి చెప్తుండు. ఇంకొకటి ఏమంటుండు, గెలిచిన మొదటి నెల నుంచి 4,000 పెంచినట. ప్రతి ఇంట్లోనూ ప్రతి ఊర్లోనూ చర్చ జరగాలట. దేని గురించి చర్చ జరగాల? 58 నెలలుగా ప్రతి ఇంటికి పెన్షన్ పంపిస్తుండే జగన్మోహన్ రెడ్డి 3,000 రూపాయలు. నేనున్నప్పుడు 1,000 రూపాయలు ఇచ్చిన, అది కూడా ఆఫీసులు చుట్టూ తిప్పి అనేదానికి చర్చ జరగాల. ప్రతి ఇంటికి విద్యా కానుక ఇస్తాడు, ప్రతి ఇంటికి రైతు చేయుత ఇస్తాడు, ప్రతి ఇంటికి ఆరోగ్యశ్రీ ఇస్తాడు, ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టిండు. వీటి గురించి చర్చ జరగాలనా? మీరున్నప్పుడు వెలగబెట్టిన దాని గురించి దేని గురించి చర్చ జరగాల? ఎవడైనా ప్రతిపక్ష పార్టీలు ఏం చేయాలా, ఏం చెప్పాలా? మేము ఇది చేస్తాం, మేము గతంలో పరిపాలన చేసినప్పుడు ఈ అద్భుతమైన పరిపాలన చేసినాం, ఆ పరిపాలన గురించి చెప్పుకోవాలా. కానీ చెప్పుకోవడానికి ఏం లేదు, ఆడ బూడిదే ఉంది. ఏముంది? వీళ్ళు చేసినప్పుడు ఏం బూడిద ఉంది కాబట్టి దాని గురించి చెప్పలేక, ఇప్పుడు చేసే పనుల గురించి చెప్పడానికి కూడా సాహసం చేయలేక, వాలంటీర్ వ్యవస్థ మంచిదేంటి, పెన్షన్ల మంచిదేంటి, గ్రామ సచివాలయ వ్యవస్థ మంచిదేంటి, మరి దేని గురించి జరగాలి చర్చ? నువ్వు వాలంటీర్ వ్యవస్థ మంచిదే, దాన్ని ఉంచుతా అంటున్నావు. పెన్షన్లో 4,000 చేస్తా ఉంటున్నావు, 3,000 జగన్ ఇస్తుంటే. గ్రామ సచివాలయ వ్యవస్థ 1,50,000 మంది ఉన్నారు, అది మంచిదే ఏంటి? మరి దాని గురించే చర్చ జరగాల్సింది. కొత్తగా ఇంకేముంది? లేదు, నీ జన్మభూమి కమిటీల గురించి చర్చ జరగాలనా? నువ్వు చేసిన పనుల గురించి చర్చ జరగాలనా? ఏం పనులు చేసినావు అది చెప్పు. నేను పలానా 5 సంవత్సరాల్లో ఈ పనులు చేసిన, దీని గురించి చర్చించండి, ప్రజలకు చెప్పండి, మళ్ళీ వస్తే మేము దాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పే దమ్ము కానీ, ధైర్యం కానీ, గట్స్ కానీ లేవు. మోడీని నేను తిట్టినా మళ్ళీ పొగుడుతున్నా, దీని గురించి చర్చ చెప్పండి, ప్రజల్లో చర్చ జరగండి అని చెప్తున్నావా? ఎందుకు తిట్టినవు, ఎందుకు పోయినావు అనే చర్చ పెట్టాలన్నా ప్రజల్లో అనేది అలా ఏపీలో ఉన్న ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఈసీ డైరెక్ట్ ఛార్జ్ తీసుకుందట. కొత్త కలెక్టర్లు ఎస్పీలుగా డైరెక్ట్ రిక్రూటీలే అని చెప్పి ఇప్పుడు పైన హెడ్డింగ్ దాంట్లో ఏది ఈనాడులో వీళ్ళంతా వైఎస్ఆర్సీపీ విధేయులే అని రాసింది. ఆంధ్రజ్యోతిలో ఏం రాసిండు? ఈసీ డైరెక్ట్ ఛార్జ్ తీసుకుంది, ప్రమోటీలకు నో ఛాన్సు, ఎన్నికల వేళ సంచలన నిర్ణయాలట. ఈయనకి మళ్ళీ సంచలన నిర్ణయాలు, ఆయనకేమో ఇంకో రకంగా కనపడుతున్నాయి. ఇది డైరెక్ట్ అధికారులకే పోస్టింగ్లు ఇచ్చారట. తక్షణమే బాధ్యతలు చేపట్టాలని ఆదేశం. అందుకే వారి నియామకాలకు నో. రాష్ట్ర సర్వీస్ అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయట, అందుకే వాళ్ళని పెట్టలేదట. ఇది ఒక వార్త. దీనికి సంబంధించి ఎక్కడుంది నెక్స్ట్? ఓకే, వాలంటీర్లు నా సైన్యం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిండట. దానికి సంబంధించి ఒక వార్త ఇచ్చారు. వాలంటీర్లు నా సైన్యం, మరోసారి అంగీకరించిన సీఎం జగన్. విపక్షాలు చెబుతున్నది ఇదే కదా అని జనం గుసగుస. జనం లేక నాయుడుపేట సిద్ధం సభ వెలవెల. 400 ఆర్టీసీ బస్సులు కేటాయించిన జనం లేక బోసిపోయిన సభ. రోజంతా జనానికి నరకం. మరి జనమే లేరా? జనం లేక వెలవెలవైన సభలో రోజంతా జనాలకు ఏం నరకం ఉంటుంది? జనం లేక సాపికి వెళ్ళిపోతారు ఎటోడటు. ఇక నరకం ఎక్కడది? 2 విరుద్ధమైన వార్తలు ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది. ఏమని? జనం లేక బోసిపోయిన సభా ప్రాంగణం, కానీ రోజంతా జనం నరకయాతన. దేనికి నరకయాతన? మరి జనమే లేరా? ప్రజలే లేరు, రోడ్ల మీద జనాలు లేరు, సాపిగా ఎటంటే అటుపోవచ్చు. అంటే 2 అబద్ధాలను ప్రచారం చేయాలని ప్రయత్నం చేస్తుంది. ఇంకోటి, వాలంటీర్లు నా సైన్యం అని జగన్మోహన్ రెడ్డి చెప్పిండట. మరోసారి అంగీకరించిన జగన్ అని చెప్పి రాసిండు. వాలంటీర్లు నా సైన్యం అని ఆయన ఫస్ట్ నుంచి చెప్తుండు. ఎట్లా సైన్యం? ప్రజలకి నేను చేయాల్సిన కార్యక్రమాలని వాళ్ళు నా సైన్యం తీసుకుపోయి చేస్తారు. నేను చేయాలనుకున్న సేవ, నేను ఇంప్లిమెంట్ చేయాలనుకున్న పథకాలని డైరెక్ట్గా తీసుకుపోయి ప్రజల ఒళ్ళో పెట్టే కార్యక్రమాన్ని వాలంటీర్లు చేస్తాను. కాబట్టి వాళ్ళే నా సైన్యం, వాళ్ళే నా బలం. వాళ్లతోనే ఇవాళ పరిపాలన 5 సంవత్సరాలు నడిచింది సాఫీగా. ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధులు వాళ్ళు, ప్రజలకి ప్రభుత్వాలకు మధ్య సైన్యం వాళ్ళు అని చెప్పుకోండి, తప్పేముంది? ఇప్పుడు వాలంటీర్లు సైన్యం అనే నా సైన్యం అని చెప్తుండు. ఆయన సైన్యంతోనే ఈ 58 నెలల పరిపాలన చేసిండు. ఆ సైన్యాన్ని మీరు వెరీ గుడ్ అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు పదే అంటుండు వాలంటీర్ వ్యవస్థ చాలా మంచిది, వాళ్ళని నేను మేలు చేస్తా, వాళ్ళని కడుపులో పెట్టి చూసుకుంటా, వాళ్ళకి 50,000 రూపాయలు వచ్చేటట్టు చేస్తా నెలకు అంటుండు. మరి ఆయనకు కూడా సైన్యం అంటుండు కదా. ఈయన సైన్యం ఎందుకు అంటుండు? పరిపాలనలో వాళ్ళు సైనికుల లెక్క పనిచేశారు, సైనికుల లెక్క పనిచేసి ప్రజలకు సేవ చేశారు కాబట్టి సైన్యం అంటుండు. ఇంకా చంద్రబాబు నాయుడికి ఏం చేయగలిగితే ఆయన కూడా నా సైన్యం అంటుండు, నేను వాళ్ళని కడుపులో పెట్టి చూసుకుంటా అంటుండు. నీ వార్తకి అర్థం పర్థం లేదనమాట. అవనిగడ్డ బరిలో బుద్ధ ప్రసాద్, జనసేన అభ్యర్థిగా ప్రకటించిన పవన్
రైల్వే కోడూరులో భాస్కర్రావు బదులు శ్రీధర్ పాలకొండపై రేపో మాపో నిర్ణయం. అవనిగడ్డ టీడీపీ ఈయన నాయకుడు మండలి బుద్ధప్రసాద్ అక్కడ టికెట్ రాలేదు, వెంటనే జనసేనలోకి తోలిండు. జనసేన అనే ఒక బకరా పార్టీ ఉంది కాబట్టి అనేది వాళ్ళ ఉద్దేశం. అందులో తోలితే అందులో టికెట్ అవుతుంది. ఎందులో దాంట్లో టికెట్ రావాలి ఆయనకు సంబంధించిన మనుషులకి. ఇచ్చిందేం జనసేనకి సీటు అది కేటాయించిందేం జనసేనకి. ఆ సీటు కేటాయించబడ్డది ఎవరికి? తెలుగుదేశం పార్టీ నాయకుడికి. ఇట్లా మొత్తం 21 స్థానాలు ఇస్తే 11 మంది అసలైన జనసేన నాయకులు ఉన్నారు. మిగతా 10 మంది ఈ బాపతే 11 కాదు, ఇప్పుడు 10 ఉంటారు అసలైన జనసేన వాళ్ళు. ఎంతో 11 అయింది తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇట్లా ఇప్పుడు మొత్తానికి జనసేన పార్టీ అనే ఉనికి లేకుండా చేసే ప్రయత్నం చేస్తాడు. అసలు ఆయన ఎలక్షన్ ప్రచారంలో ఎక్కడా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు తిరిగే పరిస్థితి లేదు. ఆయన ఓన్లీ పిఠాపురానికి పరిమితం చేశారు. ఆయనకి ఇచ్చిన సీట్లని తెలుగుదేశం పార్టీ వాళ్ళే కేటాయిస్తారు. తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అందరూ తీసిపోయి అక్కడ టికెట్ వాళ్ళకి అలాట్ చేసే పరిస్థితికి వచ్చిందంటే జనసేన పార్టీ ఉనికిని పతనం చేయడానికి చంద్రబాబు నాయుడు పునాది వేసిండు ఈ కూటమి అనే పొత్తుతోని అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి సాక్షి పేపర్ చూద్దాం. వాలంటీర్ల సేవలు ఆగవు, మళ్ళీ మన ప్రభుత్వంలో ఆ ఫైల్ పైన నా తొలి సంతకం సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిండు. వాలంటీర్ల సేవలు ఎట్టి పరిస్థితులు ఆగవు, మళ్ళీ మన ప్రభుత్వం వస్తే తొలి సంతకం ఆ ఫైల్ పైన అని చెప్పిండు. వాలంటీర్ వ్యవస్థతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు, అందుకే నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి అడ్డగింత. బాబు తీరుతో 2 రోజుల్లో 31 మంది వృద్ధులు మృత్యువాత. ఇలా చేసిన బాబును హంతకుడు అందామా? రాబోయే 5 ఏళ్లలో మన తలరాతలను మార్చన్న ఓటు. నాడు జన్మభూమి కమిటీలు లంచాలు ఇస్తేనే పథకాలు. 14 ఏళ్లలో చెప్పుకోదగిన ఒక్క పథకమైనా చేశావా బాబు? ఈ 58 నెలల్లో ఇంటింటికి మంచి చేశాం. మీ బిడ్డ అబద్ధాలు చెప్పడు, మోసం చేయడు. లీడర్ అంటే కార్యకర్త కాలర్ ఎగరేసిలా ఉండాలి. జగన్ చేయలేని స్కీమును బాబు జేజమ్మ కూడా చేయలేదు. నాయుడుపేట బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిన పరిస్థితి. వాలంటీర్ల సేవలు ఆగవు అని చెప్పిండు. మీ బిడ్డ అబద్ధాలు చెప్పడు, మోసం చేయడు. 14 ఏళ్లలో చంద్రబాబు చెప్పుకోదగ్గ పని ఏదైనా ఉందా అని స్పష్టంగా అడుగుతుండు. నువ్వు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినావు, నేను ఈ స్కీము ప్రజలు మర్చిపోలేంది, ప్రజల గుండెల్లో ఉంది, ఫలానా స్కీమ్ అని చెప్పుకోగలిగేది ఒకట్లేదు. వాస్తవం అది ప్రజలు అనుకుంటున్న పరిస్థితి. ఏ పథకమైన చేశావా బాబు? ఈ 58 నెలల్లో ఇంటింటికి మంచి చేశాం. ఈ 58 నెలల్లో నేను చేసిన ప్రతి పని, ప్రతి మనిషి, ప్రతి ఇంట్లో చర్చించుకునే విధంగా నేను చేశా. లీడర్ అంటే కార్యకర్త కాలర్ ఎగరేసుకొని చెప్పేలాగా స్కీములు ఉండాలి, పనితనం ఉండాలి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాలర్ ఎగరేసుకొని ఇగో చంద్రబాబు నాయుడు గారు ఈ స్కీమ్ పెట్టిండు, ఈ స్కీమ్ వల్ల సామాజిక పరిస్థితులు మారినాయి, ఆర్థిక పరిస్థితులు మారినాయి, ప్రజల్లో ఒక చేంజ్ వచ్చింది, ప్రజలు అభివృద్ధి చెందారు అని ఒక స్కీమ్ చెప్పగలడా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతుండు. వాస్తవం ఇది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లేస్తే ఈయన ఇచ్చిన ట్రైనింగ్ వల్ల జగన్మోహన్ రెడ్డి ఇట్లా, జగన్మోహన్ రెడ్డి సైకో, జగన్మోహన్ రెడ్డి ఇది అవినీతి ఆరోపణ ఈ చెప్తున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారు లేకపోవడం వల్ల ప్రజలకు ఈ విధంగా నష్టమైంది, ఈ స్కీములు ఆగిపోయినాయి, ఈ స్కీములు ఆగిపోవడం వల్ల వాళ్ళు ఆర్థికంగా కుంగిపోయారు అని ఒక్కటి చెప్పే పరిస్థితి లేదు. ఇదే రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులలో వీళ్ళు లేకపోతే పలానా స్కీము లేదు, వీళ్ళు లేకపోతే పలానా స్కీము ఉండదు అని చెప్పుకోవడానికి వాళ్ళకి గుండె ధైర్యంతో అని చెప్తారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. అది ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రీంబర్స్మెంట్ కావచ్చు, విద్యా కానుక కావచ్చు, రైతు చేయుత కావచ్చు, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కావచ్చు, గ్రామ వాలంటరీ వ్యవస్థ కావచ్చు, గ్రామ సచివాలయ వ్యవస్థ కావచ్చు. ఇవన్నీ పునాదులు, సమాజాన్ని మార్చే పునాదులు. ఒక సమాజంలో ఒక మార్పు తీసుకొచ్చి, సమాజంలో విప్లవం తీసుకొచ్చి, సమాజంలో అభివృద్ధిని తీసుకొచ్చే కొన్ని ఫౌండేషన్స్. అట్లాంటి చంద్రబాబు నాయుడు గారికి ఒకటి లేదు అనేది ప్రజలు చర్చించుకుంటున్నారు. అదే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పిండు. ఈ బాబు తీరుతో 2 రోజుల్లో 31 మంది వృద్ధులు మృత్యువాత పడ్డారు. ఇలా చేసిన బాబును హంతకుడు అందామా అంటే అంటున్నారు, మీరు అంటాం కాదు, ప్రజలు అనుకుంటున్నారు. ఈ హత్యలకి బాబుయే కారకుడు, బాబుయే దోషి, ఆయనే కారణం, ఈ హత్యలు చేయించింది ఆయనే అని చెప్పుకునే పరిస్థితి. అంటే పరోక్షంగా ఈ హత్యలు కావటానికి కారణం ఆయనే అని చెప్పి. ఇది ఒకటి. పురంధరేశ్వరి బరితెగింపు, 22 మంది ఐపీఎస్లను బదిలీ చేయాలంటే ఈసీకి లేక వారి స్థానంలో ఎవరెవరిని నియమించాలో కూడా సూచించారట. ఎన్నికల ప్రక్రియకు సంబంధం లేని అధికారులపైన ఆరోపణలు. బెదిరింపు ధోరణిలో లేఖలు రాయడం వెనక బాబు పాత్ర స్పష్టం. చంద్రబాబు కేసులు విచారిస్తున్న సిఐడి అధికారిపైన కక్ష ధోరణి. ఆయనకి ఎన్నికలతో సంబంధం లేకున్నా బదిలీ చేయాలని లేఖ. మరిది
కోసం పూర్తిగా దిగజారిన తీరు, పదవి తాకట్టుపై బీజేపీలోనే విస్మయం. పురంధరేశ్వరి బరితెగించి 22 మంది ఐపీఎస్ ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేయండి అని ఒక లెటర్ రాశారట ఎన్నికల సంఘానికి. ఆ లెటర్ రాయడంతో పాటు ట్రాన్స్ఫర్ చేసిన ప్లేస్లో ఎవరిని పెట్టాలి మళ్ళీ ఐపీఎస్లు అనేది కూడా సూచించారట. అంటే మరిది కళ్ళల్లో ఆనందం చూడటానికి ఏమో ప్రయత్నం చేస్తుంది, కానీ బీజేపీ అభివృద్ధికి కాదు, బీజేపీ పార్టీ ఎదుగుదలకు కాదు అనేది ఇలా బీజేపీ పార్టీలోనే నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారట. వాస్తవం ఇది. లెటర్ రాశారు, బాగానే ఉంది, ఒక అపోజిషన్ పార్టీగా లెటర్ రాశారు ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి. కానీ ఎవరిని పెట్టాలో కూడా మీరే పేర్లు చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ అనేది ఇలా ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి, నరేంద్ర మోడీని తిట్టి పొగట్టడానికి కారణం ఇదే. దీనికోసమే వాళ్ళకి ఏదో ఓట్లు ఉన్నాయని వాళ్ళు ఏదో ఓట్లు వేస్తారు మేము గెలుతామని కాదు ఆయన పెట్టుకుంది. ఈ అధికారులను బెదిరియడానికి, అటోడిని ట్రాన్స్ఫర్ చేసి కులపోలను ఆయనకు అనుకూలమైన వాళ్ళని పెట్టుకోవడానికి ఈ కథలు అనమాట. ఈ మొత్తం అయ్యే దానికోసమే పొత్తు పెట్టుకుంటూ ఆ ప్రయోగమే ఆమెతో చేపిస్తుంది. వాళ్ళ బంధువు కాబట్టి ఇంకా ఈజీ అయింది యాక్సెస్. కానీ నువ్వు ఎన్ని ఉత్తరాలు రాసినా, ఎన్ని ట్రాన్స్ఫర్ చేసినా వేయాల్సింది ఓటు ప్రజలు. ఈ ట్రాన్స్ఫర్ అయిన అధికారులు ఓటేరు, ట్రాన్స్ఫర్ చేయమని లెటర్లు రాసిన నాయకులు ఓటేస్తే గెలిచేది కాదు. వాళ్ళకు ఎవరికున్నా ఒకటే ఓటు ఉంటుంది. కాబట్టి ఓట్లు వేయాల్సిన ప్రజల మనసు దోచుకోండి, ఈ కాదు చేయాల్సింది. ఈ ఎకిల పనులు చేయటం వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది తప్ప, ప్రజల మనసు దోచుకొని ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకుంటే మీకు ఓట్లు పడతాయి తప్ప ఇలాంటి చిల్లర కథలు చేసి కేంద్రంలో అధికారంలో కాబట్టి బీజేపీతోని ఉంటే ఎలక్షన్ కమిషన్ అనుకూలంగా చేద్ది. ఎలక్షన్ కమిషన్ వచ్చి ఓట్లు లేదు, మీకు తెలవని పరిస్థితి. మీకు తెలవదా మరి, తెలిసి నటిస్తున్నా కానీ ఎలక్షన్ కమిషన్ ఓట్లు వేస్తే రాజకీయాలు గెలవు. ప్రజలు ఓట్లు వేయాలి, ఓటర్స్ ఓట్లు వేయాలి. ఓటర్స్ ఓట్లు వేయాలంటే ఓటర్స్ మనసులో మీరు చోటు ఉండాలి, ఓటర్స్ ఆదరించాలి. ఆ ఆదరించే కార్యక్రమం, ఓటర్స్ మనసులో చోటు సంపాదించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేసిండు. మీరేం చేస్తున్నారు? నరేంద్ర మోడీ మనసులో చోటు సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం మనసులో చోటు కోసం ప్రయత్నం చేస్తున్నారు, బీజేపీ పార్టీ మెప్పు కోసం ప్రయత్నం చేస్తున్నారు. అది తగ్గించాలి. మీరు చేయాల్సింది ప్రజల మెప్పు కోసం ప్రయత్నం చేయాలి, కానీ బీజేపీ పార్టీ మెప్పు కోసం ప్రయత్నం చేస్తే ఇట్లే ఉంటుంది. కాబట్టి ఇది ఒక వార్త సాక్షి పేపర్కి సంబంధించి. ఇది ఈరోజు ఏపీలోని వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.